అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ చదువుతున్నారా? అయితే మీ చదువు కేవలం ఇండియాలోని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసమే అనుకుంటున్నారా? అస్సలు కాదండి. అది ఇంటర్నేషనల్ అవకాశాలకు ఒక పాస్పోర్ట్ లాంటిది. ఈరోజు మనం సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ని ఒక గ్లోబల్ కెరీర్కి పునాదిగా ఎలా మార్చుకోవచ్చో వివరంగా చూద్దాం. చూసారా, ఈ మాట ఎంత నిజమో! చాలామంది సిబిఎస్ఈ అంటే ఐఐటి జేఈ, నీట్ ఇలా ఇండియాలోని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కే అనుకుంటారు. కానీ అసలు విషయమేంటంటే ఇది మనకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాల తలుపులు తెరుస్తుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా సిబిఎస్ఈ చదువు మనకు ఎలా ఒక గ్లోబల్ అడ్వాంటేజ్ అవుతుందో చూద్దాం. దీన్ని మనం ఒక ఛాలెంజ్లా కాకుండా ఒక ప్లస్ పాయింట్గా ఎలా వాడుకోవచ్చో తెలుసుకుందాం. సిబిఎస్ఈ సిలబస్లో కొన్ని సూపర్ పవర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్, ఎన్సీఈఆర్టీ సిలబస్. ఇది కాన్సెప్ట్ బేస్డ్, అంటే మనం సబ్జెక్ట్స్ని బట్టిపట్టక్కర్లేదు, లోతుగా అర్థం చేసుకుంటాం. రెండవది, ఇంగ్లీష్ మీడియం. దీనివల్ల ఫారిన్ యూనివర్సిటీల్లోకి వెళ్ళాక అడ్జస్ట్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది, మ్యాథ్స్ సైన్స్లో మనకుండే స్ట్రాంగ్ ఫౌండేషన్. ఇది ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి ఒక పెద్ద వెపన్ లాంటిది. అవును, కరెక్టుగా విన్నారు. మన సిలబస్సే మన బలం. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు. సక్సెస్కి కావాల్సిన ఫౌండేషన్ ఆల్రెడీ మన చేతుల్లోనే, మన పుస్తకాల్లోనే ఉంది. దాన్ని మనం ఎలా వాడుకుంటామన్నదే ముఖ్యం. ఓకే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్. విదేశాల్లోని యూనివర్సిటీలకు ఇవే మన ఎంట్రీ టికెట్స్. మరి ఈ ఎగ్జామ్స్ని ఎలా క్రాక్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, విదేశాల్లో చదువుకోవాలంటే ముఖ్యంగా ఈ 3 రకాల పరీక్షలుంటాయి. ఫస్ట్, ఎస్ఏటి. ఇది యుఎస్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం. మన సిబిఎస్ఈ మ్యాథ్స్, ఇంగ్లీష్ స్కిల్స్ దీనికి భలేగా హెల్ప్ అవుతాయి. ఆ తర్వాత మాస్టర్స్ చేయాలనుకుంటే జిఆర్ఈ లేదా జీమాట్ రాయాలి. వీటికి కావాల్సిన లాజికల్ అండ్ క్వాంటిటేటివ్ స్కిల్స్ మనకు సిబిఎస్ఈ మ్యాథ్స్తోనే వస్తాయి. ఫైనల్గా ఐఎల్స్ లేదా టోఫిల్. ఇవి మన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీని టెస్ట్ చేస్తాయి. సిబిఎస్ఈ చదవడం వల్ల మన గ్రామర్, వొకాబులరీ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంటుంది కదా, సో ఇది కూడా మనకు ప్లస్సే. సరే, ఎగ్జామ్స్ సంగతి తెలిసిందే. ఇప్పుడు టాప్ యూనివర్సిటీల్లోకి అడుగు పెట్టడానికి ఉన్న దారులేంటో చూద్దాం. 10th + 2 తర్వాత స్టూడెంట్స్ ముందు ముఖ్యంగా 2 దారులు ఉంటాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ 2 దారులు చాలా క్లియర్గా ఉన్నాయి కదా. ఒకటి, అండర్ గ్రాడ్యుయేట్ అంటే యూజీ పాత్. దీనికి వెళ్లాలంటే ఎస్ఏటి లేదా ఐఎల్స్ స్కోర్తో పాటు మన సిబిఎస్ఈ 12th క్లాస్ మార్కులు చాలా ముఖ్యం. రెండోది, పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ పాత్. దీనికి జీఆర్ఈ లేదా జీమాట్ స్కోర్స్, ఐఎల్స్, దాంతోపాటు మన బ్యాచిలర్స్ డిగ్రీ కూడా కావాలి. ఈ రెండింటి మధ్య తేడాను స్టూడెంట్స్, పేరెంట్స్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఏ దేశాలకు వెళ్ళాలి? హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రపంచంలో కొన్ని హాట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. అవేంటంటే యుఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, సింగపూర్. ఈ దేశాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్, రీసెర్చ్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. అందుకే ఇండియన్ స్టూడెంట్స్కి ఇవి ఫేవరెట్ స్పాట్స్. చదువు సరే, మరి ఆ తర్వాత మన అల్టిమేట్ గోల్ ఒక మంచి కెరియర్ గదా. ఇప్పుడు మన ఫోకస్ని ఎడ్యుకేషన్ నుండి గ్లోబల్ కెరియర్ వైపు షిఫ్ట్ చేద్దాం. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఎలాంటి సూపర్ ఆపర్చునిటీస్ ఉంటాయో చూసేద్దాం. ఫారిన్ కంట్రీస్లో కొన్ని సెక్టర్స్కైతే ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఐటీ, ఫినాన్స్, హెల్త్ కేర్, ఏఐ ఇంకా డేటా సైన్స్. మీరు ఒక విషయం గమనించారా? ఈ ఫీల్డ్స్ అన్నింటికీ సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్లో స్ట్రాంగ్ బేస్ ఉండాలి. ఇది సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ఒక న్యాచురల్ అడ్వాంటేజ్ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో చదువుకోవడమనేది డైరెక్ట్గా పర్మనెంట్ రెసిడెన్సీకి అంటే పీఆర్కి దారితీయొచ్చు. అంటే అక్కడ చదువుకోవడమనేది కేవలం డిగ్రీ కోసమే కాదు, ఒక కొత్త లైఫ్ని, కెరియర్ని సెట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక క్లియర్ ప్లాన్గా మార్చుకుందాం. స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఉపయోగపడే ఒక స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ ఇదిగో. ఓకే, ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మార్కులు. చాలా ఫారిన్ యూనివర్సిటీలు సిబిఎస్ఈ రిజల్ట్స్లో కనీసం 75 నుంచి 80% మార్కులుండాలని చూస్తాయి. సో అకాడమిక్స్ మీద ఫోకస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. విదేశాల్లో చదువుకోవాలనే డ్రీమ్ని రియాలిటీగా మార్చుకోవడానికే ఈ 4 స్టెప్స్ చాలా హెల్ప్ అవుతాయి. నంబర్ 1, ప్లానింగ్ని 11వ తరగతి నుంచే స్టార్ట్ చేయండి. నంబర్ 2,
సిబిఎస్ఈ మార్క్స్ని కన్సిస్టెంట్గా హై స్కోర్లో మెయింటైన్ చేయండి. నంబర్ 3, స్కూల్తో పాటే యాప్టిట్యూడ్, లాంగ్వేజ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఇక 4వది చాలా ముఖ్యం, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కాలర్షిప్స్ గురించి రీసెర్చ్ చేయండి. ఫండింగ్ ఆప్షన్స్ ఎప్పుడూ ఉంటాయి. ఫైనల్గా చెప్పాలంటే సిబిఎస్ఈ స్టూడెంట్స్కి ప్రపంచం మొత్తం ఓపెన్గా ఉంది. కెరియర్ ఆప్షన్స్కి కొదవే లేదు. సరైన ప్లానింగ్, కొంచెం కష్టపడితే చాలు. ఫారిన్లో చదువు, బ్రైట్ కెరియర్ అన్నీ సాధ్యమే. దారి అయితే క్లియర్గా కనబడుతుంది. మరి మన డెస్టినేషన్ ఏంటి? ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఫ్యూచర్ జర్నీ మొదలవుతుంది. ఆ జర్నీలో ఫస్ట్ స్టెప్ వేయడమే ఇప్పుడు మనం చేయాల్సింది.